హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది టమాటా రైస్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసాను. షాజీరా కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించేసుకోవాలి. బిర్యానీలే కాకుండా ఈ విధంగా కూడా రైస్ ఐటమ్స్ చేస్తే లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నా. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. అంటే అన్నంలో కూడా సరిపోయేలా వేసేసుకున్నా. మళ్ళీ అన్నానికి సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. అలాగే పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించేసుకున్నాను. ఓకే, మూత తీసి కలిపి చూద్దామండి. ఓకే, టమాటాలు అయితే బాగానే మగ్గినాయి. ఇంకాస్త మగ్గితే బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకుంటాం. ఓకేనండి, ఈసారి మూత తీసి చూద్దాం. టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. నొక్కితే స్మాష్ అయిపోతున్నాయి కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక గుప్పుడు కసూరి మేతి వేస్తున్నానండి. దీనికి అసలైన టేస్ట్ని ఇచ్చేది కసూరి మేతియేనండి టమాటా రైస్కి. ఓకే, ఆ కసూరి మేతిని కాస్త చేతులతో క్రష్ చేసి వేసేసుకోవాలి. వేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. కలిపేసి ఇప్పుడు ముందుగా ఉడికించి ఉంచుకున్న అన్నం ఉంది కదా, అప్పటికప్పుడు వండిన అన్నం ఉండేది వేడివేడి అన్నంలో చేస్తేనే బాగుంటుంది ఇది. ఓకే, ఇప్పుడు ఈ అన్నం కూడా వేసేసి రైస్కి ఆ టమాటాకి సరిపడా రైస్ వేసేసుకోవాలండి. వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి. మీ పిల్లలకి కూరలు వండాల్సిన అవసరం కూడా లేదండి. ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.